మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఇప్పటి వరకు ఏమీ అనలేదని ఆయన స్పష్టం చేశారు. పెద్దారెడ్డి ఇల్లు రిజిస్ట్రేషన్ తప్పని, ఆ ఇంటికి ప్లాన్ లేదని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తల ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు. పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తలను రప్పారప్పా ఆడిస్తామన్నారు. ఇక నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూడాలన్నారు. సోమవారం నుంచి పెద్దారెడ్డి ఇంటి దగ్గర వైసీపీ కార్యకర్తలు ఉంటే మా కార్యకర్తలు రప్పారప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు. ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలి. వద్ద నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్. నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చెప్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ లో వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా. ఏమేం మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే